హై వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/official అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందొచ్చు. అంతేకాకుండా TimeComputer's.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. చూడండి, ఇవాళ వీడియోలో మనం వెబ్ కౌన్సిలింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, చాలామందికి ఏంటంటే కౌన్సిలింగ్ అంటే వెబ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో తెలియట్లేదు. అది మీకు ఏంటంటే ఏపీసీప్ అంటే పాలిటెక్నిక్ వాళ్ళైనా కానివ్వండి, లేకపోతే ఐసెట్ వెబ్ కౌన్సిలింగ్ అయినా కానివ్వండి, ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్ అయినా కానివ్వండి, ఆన్లైన్లోనే పెట్టుకోవాలి కదా. దానికోసం చూడండి, మీకు చాలా సైట్స్ దొరుకుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాలిటెక్నిక్ వాళ్ళైతే apc.nic.in అని, తెలంగాణ వాళ్ళైతే టీఎస్ అని కొట్టేసేయండి. ఓకేనా? తెలంగాణ cip.nic.in అని ఇలా టైప్ చేసి మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఒకవేళ వెబ్ కౌన్సిలింగ్ యొక్క అడ్రస్ దొరకకపోయినా కూడా మీకు ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు నాకు కూడా దీనికి కూడా తెలియదు. కాకపోతే ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఏమొచ్చిందంటే పాలిసెట్ ts.nic.in అక్కడ వచ్చేసింది. ఓకేనా? దీనిలోకి వెళ్ళేసి మీరు ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీకు దీనికి డొమైన్ నేమ్ లాస్ట్లో ఎలా ఉంటుంది అంటే .nic.in అని ఉంటుంది మామూలుగా. ఓకేనా? ఈ కౌన్సిలింగ్ పెట్టుకునే సైట్లకు కానీ లేకపోతే కొన్ని సైట్లకు. ఓకే, ఇప్పుడు చూడండి, అదే మనకు ఏపీ ఎంసెట్ అయితే ఏపీ ఎంసెట్ అని కొట్టేయండి. ఓకేనా? తెలంగాణ ఎంసెట్ అయితే టీఎస్ ఎంసెట్. ఓకే, ఎంసెట్.nic.in అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మెయిన్ విషయం, ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తే ఇది ఏంటంటే నాకు ఫైర్ ఫాక్స్లో ఓపెన్ అవ్వదు. ఓకే, దీనికి కంపల్సరీ ఏంటంటే మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 9 వర్షన్ ఉండాలి. ఓకే, అంటే అది మీకు ఏంటంటే విండోస్ ఎక్స్పీలో దొరకదు. దాన్ని మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు గూగుల్లోకి వెళ్ళేసి టైప్ చేయండి. ఓకేనా? ఏం టైప్ చేస్తారు? డౌన్లోడ్ ఏంటి మనకు కావాల్సింది IE9. ఓకేనా? IE9 అని ఇచ్చేసి డౌన్లోడ్ అని టైప్ చేసుకోండి. ఓకే, మీకు చూడండి ఇక్కడ చాలా లింక్స్ వస్తాయి. మీకు ఫైల్ హిప్పో అని వస్తుంది, సైట్స్ చాలా సైట్స్ వస్తాయి. మీకు ఏంటంటే మైక్రోసాఫ్ట్ సంబంధించిన సైట్ కూడా దొరుకుతుంది. ఓకే, దీనిలోకి వెళ్ళేసి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే ఏంటంటే మీకు మామూలుగా అయితే విండోస్ 7లో ఏమొస్తుంది అంటే IE8 వస్తుంది. ఓకేనా? ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 8 వస్తుంది. మీరు దాన్ని 9 లాగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్డేట్ చేసుకోవడానికి ఇంతకుముందు నేను చెప్పినట్టు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు ఆ సైట్ అనేది ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు. ఓకే, ఇప్పుడు నేను చూడండి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి అబౌట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీ దగ్గర ఉన్న వర్షన్ పేరేంటో చెప్తుంది. చూడండి, నా దగ్గర ఇంతకుముందు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 8 ఉంటే నేను దీన్ని ఏంటంటే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల నాకు ఏంటంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 9 అని వచ్చేసింది. ఓకేనా? మీకు ఒకవేళ 10 కావాలంటే 10 కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు టైప్ చేయండి ఆ సైట్ పేరు ఏంటి, tsmset.nic.in, లేకపోతే మీకు ఏపీ ఎంసెట్ అయితే apmset.nic.in అని టైప్ చేసుకోండి. ఓకే, టైప్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రిజిస్ట్రేషన్ చేసుకోమంటుంది, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఓకేనా? మీరు ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ని క్లిక్ చేయండి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు వాళ్ళు. ఓకే, ఆ నెంబర్ ఇక్కడ ఇచ్చేయండి, మీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేయండి, మీ ర్యాంక్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి జనరేట్ పాస్వర్డ్ అంటే మీ పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, పాస్వర్డ్ చేసుకునేటప్పుడు ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి, దానిలో నెంబర్స్ను మీ నేమ్ 2 కలిపి ఉండేటట్టు వాళ్ళు అడుగుతారు. కాబట్టి మీ నెంబరును అంటే మీ నేమ్ పక్కకు ఏదైనా నెంబర్ ఇచ్చేయండి. అంటే మీకు చాలా ఈజీగా గుర్తుండేటట్టు చేసుకోండి. ఆ పాస్వర్డ్ని ఎవరితో షేర్ చేయకండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అసలు ఏం జరుగుతుంది ఇందులో అంటే ఇప్పుడు మీకు సరే ఇక్కడ మనం పెట్టిన తర్వాత చూద్దాం. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఉంది చూడండి. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. దానికంటే ముందు మీరు ఇక్కడ చూడండి ఏంటి, ఇప్పుడు ఎంసెట్ అనేది ఇక్కడ నుంచి అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి 44,000 ర్యాంక్ వరకు నడుస్తుంది. ఏ డేట్లో అంటే 17th, 18th, 19th అంటే ఈ రెండింటి మధ్యలో పెట్టేసుకోవచ్చు. ఎప్పటి వరకు అంటే 5 PM వరకు మాత్రమే పెట్టేసుకోవచ్చు. ఓకేనా? అదే 44,000 నుంచి లాస్ట్ వరకు 19th, 21కి ఈ రెండు డేట్లలో నడుస్తుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం 44,000ని పెట్టి చేసి చూద్దాం ఒకసారి. దీనిలో 7 PM to 7 PM వరకు ఉంది. ఓకే, తర్వాత మనం ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్ లాగిన్ని క్లిక్ చేద్దాం. ఓకే, ఇలా మనకు లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా క్యాపిటల్లో ఉంటే క్యాపిటల్, స్మాల్లో ఉంటే స్మాల్లో టైప్ చేయాల్సి ఉంటుంది. చూడండి, మనకు ఇక్కడ ఒకవేళ మనం క్యాండిడేట్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ మర్చిపోయారనుకోండి, ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు రీసెట్ యువర్ పాస్వర్డ్ అని ఉంది. ఓకేనా? దీన్ని క్లిక్ చేయండి. ఓకే, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది, ర్యాంక్ అడుగుతుంది, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇచ్చేసి జనరేట్ న్యూ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మీకు కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి, మీ దగ్గర లాగిన్ ఐడి ఉంది, హాల్ టికెట్ నెంబర్ ఉంది, పాస్వర్డ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయంటే ఇవన్నీ చేయండి ఇక్కడ. ఓకే, ఇవన్నీ ఇచ్చేసి మీరు ఇక్కడ ఈ క్యాప్చా కరెక్ట్ ఇక్కడ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్లో, స్మాల్లో ఉంటే స్మాల్లో ఇచ్చేసి ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేయండి. చూడండి, అప్పుడు మీకు ఇలాంటి ఒక ఫామ్ వస్తుంది.
ఓకేనా. వచ్చేసిన తర్వాత మీరు అవన్నీ కరెక్ట్ ఇచ్చేసి లాగిన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక ఫామ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఐ డిక్లేర్ దట్ ఐ రీడ్ ద అబోవ్ ఇన్స్ట్రక్షన్ అండ్ అండర్స్టూడ్ ద ప్రాసెసర్ అని ఒక ప్రాసెస్ అని ఒక మెసేజ్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఆప్షన్ ఎంట్రీ ఫామ్ని క్లిక్ చేయండి. ఓకే, ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఉంది చూసారా కింద, అక్కడ దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత చూడండి, మీకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ దీనిలో మీకు ఒకవేళ తెలంగాణ అయితే ఓన్లీ ఇప్పుడు తెలంగాణ డిస్ట్రిక్ట్స్ మాత్రమే చూపిస్తాయి, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ మాత్రమే చూపిస్తాయి. ఓకే, మీకు ఏ కంట్రీ ఏ డిస్ట్రిక్ట్లో అయితే మీరు వెబ్ కౌన్సిలింగ్ పెట్టాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్ అని ఇవన్నీ తీసుకున్నాను. ఇవన్నీ తీసేసుకొని డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అని చూసారా, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, దీన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మీకు పైన మీ నేమ్ మీ ఇదంతా చూపిస్తుంది. ఓకే, వచ్చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీకు ఇవన్నీ డైరెక్ట్ ఇక్కడ ఏంటంటే కాలేజ్ నేమ్స్ చూపిస్తాయి. ఓకే, కాలేజ్ కోడ్ చూపిస్తుంది. ఓకే, కాలేజ్ కోడ్ మీద ఒకవేళ మీరు మౌస్ తీసుకెళ్ళినట్టయితే కాలేజ్ ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. అంటే ఆ కాలేజ్ పూర్తి ఈ కోడ్కి అర్థం వస్తాయి అన్నట్టు. ఏఎంఆర్టీ అంటే ఏంటి, ఓకేనా, కేఎంఐటీ అంటే ఏంటి, దీనికి సంబంధించి మీకు మౌస్ దాని మీద తీసుకెళ్తే చూపిస్తుంది. ఇక్కడ పక్కకు మీకు డైరెక్ట్ డిస్ట్రిక్ట్ నేమ్స్ వస్తాయి. ఓకేనా, ఇక్కడ మీరు కలర్స్ చూసుకోండి. కలర్స్ ప్రకారం మీకు ఏంటంటే ఈ బ్లూ కలర్లో ఉందంతా యూనివర్సిటీ, ఇది ఉందంతా పింక్ కలర్లో ఉంటే ఏంటి గర్ల్స్ సంబంధించింది, గ్రీన్ కలర్లో ఉందంతా మైనారిటీ కాలేజ్, తర్వాత చూడండి కొంచెం ఈ షేడ్ గ్రీన్లో ఉంటే ప్రైవేట్ కాలేజ్. ఓకేనా, ఇలా మీకు ఇవి చూపిస్తాయి. ఇవి చూసుకొని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది ఇచ్చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే వాళ్ళ నెంబర్స్ ఇచ్చేయండి ఇక్కడ. అంటే చూడండి మీరు ఎలా ఇస్తారంటే ఇప్పుడు ఈ కంప్యూటర్ అనేది మీకు ఎలా జనరేట్ చేస్తుంది అంటే మీ ర్యాంక్ ప్రకారం చూస్తూ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ 1 అని ఇచ్చేసారు. ఓకే, ఏఎంఆర్టీ అనేది సిఎస్సిలో 1 అని పెట్టుకున్నారు. ఓకేనా, అంటే మీకు ఫస్ట్ సిఎస్సిలో జాయిన్ కావాలనుకున్నారనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సిఎస్సికి సంబంధించి ఏ కాలేజెస్లలో ఉన్నాయో ఆ కాలేజెస్లన్నీ నింపుకుంటూ పోండి. అంటే ఇప్పుడు ఇక్కడ సిఎస్సి 1 ఇచ్చారా, తర్వాత వచ్చేసి ఇక్కడ సిఎస్సి 2 అని ఇచ్చేయండి. తర్వాత ఏంటి, తర్వాత ఇంకొకటి మీ కిందికి స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మీకు ఇలా కాలేజెస్ వస్తూ ఉంటాయి. పక్కకి బటన్ ఉంది కదా, ఈ బటన్ స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేస్తే మీకు కాలేజెస్ అన్నీ వస్తాయి. ఆ కాలేజెస్ వచ్చిన తర్వాత మీకు ఏ ఊర్లు ప్రిఫర్ చేశారో ఫస్ట్ అందులో అన్నిట్లలో సిఎస్సి పెట్టుకోండి. ఓకేనా, మీ సిఎస్సి అయిపోయిన తర్వాత మీకు సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి అంటే ఈసీఈ అనుకోండి. ఈసీఈకి సంబంధించినంత తర్వాత నింపుకోండి. ఓకే, అలా మీకు ఒక్కొక్కటి తర్వాత ట్రిపుల్ కావాలంటే ట్రిపుల్ పెట్టుకోండి, మెకానికల్ కావాలంటే మెకానికల్ పెట్టుకోండి. అలా మీకు ఫస్ట్ మీకు ఏ గ్రూప్ కావాలో ఆ గ్రూప్లో ఉన్నాయన్ని నెంబర్స్ ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకుంటూ చూడండి. మీరు ఒక 10 లేదా 5 నెంబర్లు పెట్టిన వెంటనే ఇక్కడ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అని చూసారా, ఈ బాక్స్ ఇక్కడ పైన, ఈ బాక్స్లో మీరు ఏంటంటే హాల్ టికెట్ నెంబర్ ఎప్పటికప్పుడు ఇచ్చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ ఉండండి. చూడండి ఇక్కడ నెంబర్స్ ఇస్తూ ఉండండి, సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తూ ఉండండి. ఇక్కడ నెంబర్ ఇస్తూ ఉండండి, సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తూ ఉండండి. లేకపోతే చూడండి మీరు మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత పెట్టేసుకుంటా అంటే లాగౌట్ అయిపోతుంది, టైం ఎక్స్పైర్ అయిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటూ ఉండండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కంప్యూటర్ ఏం చేస్తుందంటే మీకు మీకు సీట్ అలొకేట్ చేసేటప్పుడు మీ ర్యాంక్ చూస్తుంది. మీ ర్యాంక్ చూసేసి మీరు పెట్టిన మీ ప్రిఫరెన్సెస్ అంటే మీకంటే తక్కువ వాళ్ళు ఎవరైనా ఈ కాలేజీని అనుకున్నారనుకోండి, అప్పుడు సీట్ లేదనుకోండి, ఈ కాలేజీని వాళ్ళకు వదిలేస్తుంది, అంటే వాళ్ళకి ఇచ్చేస్తుంది. తర్వాత మీరు సెకండ్ ఆప్షన్ దేనికి పెట్టుకున్నారు, దీనికి పెట్టుకున్నారు, ఇక్కడికి వస్తుంది. ఈ కాలేజ్ అనేది ఓకే మీకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు వాళ్ళు ఇది పెట్టుకోలేదనుకోండి, మీరు పెట్టేసుకున్నారనుకోండి, మీకు ఇక్కడికే ఈ సీట్ అలొకేట్ చేస్తా అన్నట్టు. తర్వాత ఇక 3, 4 ఇవన్నీ చూడదు అన్నట్టు. అట్లా అన్నీ మీరు ఒక 2-3 పెట్టేసుకోకండి. మీకు ఎక్కువ ర్యాంక్ వస్తే 2-3 పెట్టకండి, చాలా ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, చాలా ఆప్షన్స్ పెట్టేసుకుంటే దానిలో నుంచి మీకు ఒక ఏంటంటే సీట్ అనేది అలొకేట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ కాకపోతే ఇంకొక సెకండ్ ఫేజ్ కూడా ఉంటుంది. సెకండ్ ఫేజ్లో కూడా మీరు పెట్టేసుకోవచ్చు మీకు నచ్చని కాలేజీలో సీట్ వస్తే. ఓకేనా, తర్వాత సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఓకే, అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సారి మంచిగా పెట్టేసుకోండి. అంటే మీకు నచ్చిన గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ ఏ కాలేజెస్లలో ఉంది, మీకు ఆ కాలేజ్ దగ్గరగా ఉందా దూరంగా ఉందా అవన్నీ చూసుకొని ఫస్ట్ ఆ గ్రూప్కి సంబంధించిన అన్ని 1, 2, 3 ఇట్లా పెట్టేసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఈ బాక్స్లో క్లిక్ చేయడం 1 అని టైప్ చేయడం, ఇంకొక బాక్స్లో క్లిక్ చేయడం 2 అని టైప్ చేయడం. చూడండి ఇప్పుడు ఇక్కడ 3 అనేది ఈసీలో టైప్ చేశారు. మీకు ఈసీ థర్డ్ ఆప్షన్ అవసరం లేదు. అంటే మీకు సిఎస్సి చేయాలనుకున్నారంటే మీరు తర్వాత చూడండి సిఎస్సి కోసం ఇక్కడ వేరే గ్రూప్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎంహెచ్విఆర్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసి 3 అని పెట్టేసుకోండి. ఓకేనా, చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ ప్రతిసారి ఇవ్వండి. 10 ఆప్షన్స్ 5 ఆప్షన్స్ పెట్టిన తర్వాత సేవ్ చేస్తూ ఉండండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వ్యూ అండ్ ప్రింట్ని క్లిక్ చేసి ఒకసారి చూసుకోండి. మీరు సేవ్ చేసిన ఆప్షన్స్ అన్నీ ఎలా ఉన్నాయో అవన్నీ చూసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, మీరు ఆప్షన్స్ అన్నీ చూసుకుంటే మీకు ఇలా చూపిస్తుంది అన్నట్టు. అంటే మీరు ఫస్ట్ ఆప్షన్ ఇట్లా ఐజా పెట్టుకున్నారు, ఐజా కాలేజ్ మంచిర్యాల పెట్టుకున్నారు, కంప్యూటర్ సైన్స్ పెట్టుకున్నారు, సెకండ్ది కూడా ఐజానే పెట్టుకున్నారు. కాకపోతే ఇది ఈసీ అంటే ఆ కాలేజీలో మీకు ఆ కాలేజీలోనే కావాలనుకోండి, ఏ గ్రూప్ అయినా పర్లేదు నాకు ఆ కాలేజే కావాలి అంటే ఇలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా, అన్నీ ఈ ఒకటే కాలేజీలో పెట్టుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇక్కడే దీని పక్కకే ఇక్కడే 1 ఇవ్వచ్చు, ఇక్కడే 2 ఇవ్వచ్చు, ఇక్కడే 3 ఇవ్వచ్చు అన్నట్టు. అంటే అన్నీ ఇదే కాలేజీలో పెట్టుకుంటున్నారంట. అలా కాకుండా నాకు ఇదే గ్రూప్ కావాలి ఏ కాలేజ్ అయినా పర్లేదు అన్నప్పుడు
ఇక్కడ 1 ఇవ్వండి, ఈ కాలేజ్ దగ్గర 2 ఇవ్వండి, అట్లా అదే గ్రూప్ కావాలనుకుంటే అన్ని కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, తర్వాత మీరు అవసరం అనుకుంటే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అని మీ పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చారు మళ్ళీ దాన్ని చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, చూసుకున్న తర్వాత మీరు ఇక్కడ వ్యూ అండ్ ప్రింట్ క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఆ ఆప్షన్స్ చూసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపాయలు తెలియండి. థ్యాంక్ యూ.